నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. జంతర్ మంతర్ జగన్మాయ సరస్వతికి భూకంపం, పెట్టుబడులతో రండి, ఐఏఎస్లకు పోస్టింగ్లు, బాంబుల భూచోళ్లు, మూసి ప్రక్షాళన ఆగదు, రాజకీయ కక్షతోనే కుట్ర, నాయకుల భూదాహం, డిజిటల్ అరెస్ట్ అబద్ధం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలా మంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసుల విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిలా అక్రమార్జనలు ఎవరూ అంత ఫేమస్ కాలేదు. ఎలాంటి పదవి లేకపోయినా ఓ సీఎం కుమారుడిగా వేల కోట్ల అవినీతికి పాల్పడడం జగన్ ఘనత. రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునేలా సొంత మీడియా, ఊర్కో ప్యాలెస్, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఇంతలా అవినీతికి పాల్పడవచ్చని అప్పటి వరకు మన దేశంలో రాజకీయ వారసులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్లు జగన్ షర్మిల గొడవపడి రోడ్డుకెక్కడం, జగన్ ఏకంగా తల్లి విజయలక్ష్మిపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయడంతో జగన్ అక్రమాస్తుల విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అన్నది జనం మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులు ఆనాడు 2 కోట్ల రూపాయలు దాటలేదు. 2004 నాటికి జగన్ సంపద అంతంతే. కానీ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అనూహ్యంగా జగన్ సంపద పెరిగింది. ఏ వ్యాపారం చేసి ఇంత సంపాదించారో ఎవరికి అంతుపట్టదు. తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 5 ఏళ్లలో ఊహించని స్థాయిలో అక్రమార్జనకు పాల్పడ్డారు. నాడు జగన్ క్విక్ ప్రోకో అక్రమాలకు పాల్పడిన తీరును సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లలో క్షుణ్ణంగా ప్రస్తావించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు, ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది. 15 ఏళ్ల కిందట తమ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారని, అదేవిధంగా కల్పిస్తామని హామీ ఇచ్చారని సరస్వతి కోసం భూములు ఇచ్చిన పల్నాడు జిల్లా మాచివరం మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన వారు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా తమకు ఉపాధి కూడా కల్పించలేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు తమకు ఇచ్చేయాలని వారు పట్టుపడుతున్నారు. లేకపోతే ప్రస్తుత ధర ప్రకారం ఎకరానికి 18 లక్షలు ఇవ్వాలి అని రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్లు గడుస్తున్న పరిశ్రమను నిర్మించకపోవడంతో కొంతమంది రైతులు ఉపాధి అవకాశాలు దొరక సరస్వతికి ఇచ్చిన భూముల్లో పంటలు సాగు చేశారు. ఇది గమనించిన వైసీపీ నాయకుడు, అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కడప గుండాలు సుమారు 500 మంది ట్రాక్టర్లతో వచ్చి పచ్చని పంట పొలాలను దున్నేసి విధ్వంసం సృష్టించినట్లు రైతులు తెలియజేశారు. ఇక ఇది తెలుసుకున్న టీడీపీ నేత గురజాల ప్రస్తుత ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను, జిల్లా అధికారులను పిలిపించి నష్టపోయిన రైతులను గుర్తించారు. ఒక్కొక్క ఎకరానికి 16,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. అయితే 2-3 రోజులుగా వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల మధ్య సరస్వతి భూముల వ్యవహారంలో విభేదాలు బట్టబయలు కావడంతో ఇక పరిశ్రమ నిర్మాణం చేపట్టరు అని తేలిపోయినట్లు బాధితులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తమకు ఈ భూములను తిరిగి ఇస్తే సాగు చేసుకుంటాము అని చెబుతున్నారు. లేని పక్షంలో ఉద్యమించాల్సి వస్తుంది అని హెచ్చరించారు. తన అన్న జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మళ్లీ విరుచుకుపడ్డారు. స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఇచ్చిన విషనాగుగా ఆయన్ను అభివర్ణించారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణమైన కాంగ్రెస్ చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారని, జగన్ మళ్లీ సీఎం కాకూడదని ఆమె కంకణం కట్టుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎక్స్ లో మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి మరణానికి చంద్రబాబే కారణమైతే 5 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా అని ఆయన్ను నిలదీశారు. జగన్ ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? దర్యాప్తు చేసి నిజ నిజాలు ఎందుకు బయటపెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అనుమానం ఉండే 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు? ఇది మీ చేతగానితనానికి నిదర్శనం కాదా అని ధ్వజమెత్తారు. రాజశేఖర రెడ్డి మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికి కారణం కాదు అన్నారు. కాంగ్రెస్ ను వైఎస్ఆర్ 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని, బంగారు బాతును ఎవరూ చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరు అని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ మరణం తర్వాత ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఈ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఆయన ఎందుకిచ్చారు అని దుయ్యబట్టారు. ఇక జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదు అన్నారు. ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా బాబే కనిపిస్తున్నట్లుంది అని ఎద్దేవి చేశారు. బాబు కళ్లలో ఆనందం చూడడానికో ఆయన
బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదు అన్నారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు అని షర్మిల స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు తమ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర యువతకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల 6 పాలసీలను ప్రకటించారని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో కలిసి పారిశ్రామికవేత్తతో భేటీ అయ్యారు. ఇక ప్రవాసాంధ్రుల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు ఎదురు చూస్తున్నారని లోకేష్ చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు కియా ఒక ఉదాహరణ అని, ఏపీలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉంది అన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలి అని సీఎం సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్బులుగా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని లోకేష్ చెప్పారు. అమెరికాలో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇక పెట్టుబడుల సాధన కోసం అమెరికా వెళ్లిన మంత్రి లోకేష్ కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూనే మరోవైపు తమను కలిసేందుకు వచ్చిన అభిమానులను కూడా నిరాశపరచకుండా వారితో ఆయన ఫోటోలు దిగారు. ఇక రెండో రోజు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై పెట్టుబడులు పెట్టాలని కోరారు. గూగుల్ సిటీఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటామిక్స్ సీఈఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైజ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టు కొల్లూరి, అలాగే జనరల్ కెంటల్స్ ఎండీ నీరజ్ అరోరా, ఐస్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సిఎఫ్ఎస్ ప్రసాద్ పావుదేశి, గూగుల్ మాజీ అధికారి సారెన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు అని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉపాధి హామీ 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులను సక్రమంగా, పారదర్శకంగా, సద్వినియోగంగా చేయాలి అని స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు. 2024-25 సంవత్సరంలో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 22,525 గోకులాలు, 25,000 ఫోరం పాండ్లు, 30,000 ఎకరాలకు సంబంధించి నీటి సంరక్షణ కందకాలు చేపట్టామని, వాటి పనులు పల్లె పండుగ కార్యక్రమం నుంచి మొదలుపెట్టామని అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. పనులన్నీ నిర్దేశించిన విధంగా సాగుతున్నాయి అని వివరించారు. ఇక పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఉపాధి హామీ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే పనుల నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేయాలి అన్నారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి అన్నారు. పనులు ఏ దశలో ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తే పారదర్శకత వస్తుంది అన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాదిరి పంచాయతీలకు దక్కాల్సిన నిధులు పక్కదారి పట్టడం లేదని ప్రజలకు తెలుస్తుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామస్తుల నిర్వహణ, పల్లె పండుగ ద్వారా చేపట్టిన పనుల ప్రారంభం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయని, పనులను సైతం నాణ్యంగా పూర్తి చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో మోసగించిందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ విమర్శించారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్టీఓ రాణి సుష్మిత పాల్గొన్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం సరఫరా చేసిన రైతులకు సొమ్మును చెల్లించడానికి నెల నుంచి 4 నెలల సమయం పట్టేదని మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ విమర్శించారు. విశేష అనుభవం కలిగి సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదవారి కంట కన్నీరు తొడవాలని, రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతలో రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి ధాన్యం సరఫరా చేసిన రైతులకు 48 గంటల్లోనే నగదు ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అని అన్నారు. ధాన్యం కొనుగోలులో చామ శాతం ఇక 17 మించకుండా ఉండాలి అని చెప్పినప్పటికీ నిబంధనల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దు అని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన కొందరు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో వాకాటి కరుణను ఆరోగ్య శాఖ కమిషనర్ గా, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ గా నియమించారు. అమ్రాపాలి కాటా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వీసీ ఎండీగా, ఏ వాణి ప్రసాద్ కార్మిక శాఖ, భీమా వైద్య సేవల
విభాగం ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక ఆర్కియాలజీ కమిషనర్ గా ఉన్న వాణి మోహన్ ను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇక పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలో ఉండే చక్కెర విభాగం బాధ్యతల నుంచి కూడా ఆమెను తప్పించి ఆ బాధ్యతలను ఆ శాఖ కార్యదర్శి యువరాజ్కు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ప్రభుత్వంలో భూముల సర్వే పేరిట జరిపిన సర్వే రాళ్ల కొనుగోలులో జరిగిన భారీ గోల్మాల్ పైన ఏసీబీ విచారణ ప్రారంభించింది. ఇందులోనూ గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి పాత్ర ఉంది అన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. రాళ్ల కొనుగోలులో రెవెన్యూ, సర్వే శాఖల నుంచి నిధులు విడుదలపై స్పష్టత రాకముందే ఏపీఎండీసీ నుంచి 470 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిపారు. ఇక ఇందుకు ప్రభుత్వ అనుమతి, ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తైతే రాళ్ల కొనుగోలులో భారీ ముడుపులు కూడా పొందారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారి నేతృత్వంలోని బృందం తాజాగా ఏపీఎండీసీ ఎండీ, గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయాలకు వెళ్లింది. గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ ను కలిసి రెవెన్యూ శాఖ చేపట్టిన భూముల సర్వే కోసం కొనుగోలు చేసి సర్వే రాళ్లకు సంబంధించి నడిపిన ఫైళ్లు, చేసిన చెల్లింపులు, సర్వే శాఖ ఇచ్చిన ఇండెంట్, ఏజెన్సీల నుంచి ఎంత మేర రాయి కొన్నారో తెలిపే ఫైళ్ల వివరాలు కావాలి అని కోరింది. ఇక ముఖ్యమంత్రి సర్వే రాళ్ల కొనుగోలుపై 15 అంశాలు నిర్దిష్ట సమాచారం కోరినట్లు సమాచారం. నిత్యం వేలాది మంది వచ్చే తిరుపతిని లక్ష్యంగా చేసుకుని బాంబుల బూచోళ్లు చెలరేగుతున్నారు. తిరుపతి విమానాశ్రయంతో పాటు ప్రధాన హోటళ్లకు వారం రోజుల నుంచి తరచూ బాంబు బెదిరింపులు అందుతున్నాయి. తాజాగా ఆదివారం గోవిందరాజస్వామి ఆలయంతో సహా ఇస్కాన్ టెంపుల్ కు కూడా బాంబులు పెట్టినట్లు సమాచారం రావడంతో అధికారులు ఊరుకోలు పరుగులు పెట్టారు. మరోవైపు ఈ బెదిరింపుల వెనుక ఉన్న బాధ్యులు ఎవరు, వారి ఉద్దేశం ఏంటి అన్న అంశాలపైన కూడా దృష్టి సారించారు. తిరుపతి విమానాశ్రయానికి కూడా ఈ నెలలోనే 3 సార్లు బెదిరింపులు వచ్చాయి. తొలుత ఈ నెల 4న స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ అందింది. 22న అదే సంస్థకు మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. 24న స్టార్ ఎయిర్లైన్స్, ఇండిగో విమానాలను పేల్చేస్తామంటూ ఎక్స్ లో బెదిరించారు. దీనిపై ఎయిర్పేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం సృష్టించింది. రాజ్ పాకాల సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన విజయ్ మధురి కొకైన్ తీసుకున్నారు. తొలుత బొకాయించిన విజయ్ మూత్ర పరీక్షలో కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో రాజ్ పాకాల ఇస్తేనే తాను డ్రగ్ తీసుకున్నట్లు చెప్పడం గమనార్హం. విజయ్ వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. ఇక పార్టీలో కొకైన్ ఎలా వచ్చింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ ప్రాంతంలో పెద్ద పెద్ద శబ్దాలతో కొందరు పార్టీ చేసుకుంటూ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడకు చెందిన వ్యక్తులు కొందరు శనివారం రాత్రి 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో మోకిల, శంకర్పల్లి, నార్సింగ్ ఎస్ఓటీ పోలీసులు, నార్సింగ్ ఏసీపీ రమణాగౌడ్ ఆధ్వర్యంలో జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో విదేశీ మద్యంతో పాటు క్యాసినో ఆట వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. పార్టీలో అనుమతి లేకుండా వినియోగిస్తున్న విదేశీ మద్యం 7.6 లీటర్లు, ఐఎంఎఫ్ఎల్ మద్యం 8.1 లీటర్లు, బీర్లు 6 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నారు. వీరందరికీ అక్కడే డ్రగ్ టెస్టులు చేసేందుకు ప్రయత్నించగా మహిళలు నిరాకరించారు. అయితే పురుషులందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించగా విజయ్ మధూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో విజయ్ను అదుపులోకి తీసుకున్న మోకిల పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మిగిలిన వారి వివరాలు తీసుకుని వదిలేశారు. బంధువులు, కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫంక్షన్ రాజకీయ కక్షతో రేవ్ పార్టీగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నందినగర్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అవినీతిని ఎత్తి చూపుతున్నందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయపెడుతున్నారు అని చెప్పారు. ఇక తన బావమరిది రాజ్ పాకాల జన్వాడలో సొంత ఇల్లు కట్టుకుని అక్కడికి నివాసం మార్చిన సందర్భంగా జరిగిన ఫంక్షన్ పై రేవంత్ రెడ్డి కుట్రపూరిత చర్యకు పాల్పడ్డారు అని అన్నారు. ఒక కుటుంబం తమ బంధువులతో దావత్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలా? కుటుంబ ఫంక్షన్లు చేసుకునేందుకు కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. జన్వాడలో ఫంక్షన్ జరిగిన ప్రదేశం ఫామ్ హౌస్ కాదని తన బావమరిది రాజ్ పాకాల ఇల్లు అని ఆయన వెల్లడించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను అని ఓ ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ పై బురద జల్లడంలో భాగంగానే ఆయన బావమర్దిపై డ్రగ్స్ కేసు అంటూ కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఫామ్ హౌస్ ఎవరిదైనా దర్యాప్తు జరపాల్సిందేనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరగాలని, చట్టాన్ని తన పని తాను చేసుకొనివ్వాలి అని ప్రభుత్వానికి సూచించారు. దొంగ వీడియోలు తీసి దేశవ్యాప్తంగా జడ్జీలకు పంపిన చరిత్ర ఉన్న బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తమపై డ్రగ్స్ కేసులు అక్రమంగా పెడుతున్నారు అంటూ పెడబొబ్బలు పెడుతోంది అని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఫైల్స్ పేరిట 5 గంటల పాటు సినిమా చూపించారని గుర్తు చేశారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ట్విట్టర్ టిల్లు సహా ఆయన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలని, ఈ కేసు నుంచి ట్విట్టర్ టిల్లును ఆయన కుటుంబ సభ్యులను తప్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీసీ ఫుటేజ్లను వెంటనే బహిర్గతం చేయాలని రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 3 ఏళ్ల క్రితం డ్రగ్స్ వాడకానికి సంబంధించి వైట్ ఛాలెంజ్ విసిరితే వెనుకాడిన కేటీఆర్ ఆయన బావమరిది రాజ్పాకాల ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై ఏం సమాధానం చెప్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారో సాంకేతికతను ఉపయోగించి పోలీసులు తెలుసుకోవాలి అని, వాస్తవాలు బయటపెట్టాలి అన్నారు. యువతను మత్తులో ఉంచి 9.5 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇక రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది అన్నారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ వ్యవహారంపై స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే అందులో తాగి దొరికిన దొంగలు తమ తప్పును సమర్థించుకునేందుకు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇక ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో పోలీసులను దాడికి పంపలేదని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎవరు పోలీసులను ప్రతి ఫామ్ హౌస్ లోనూ ఏం జరుగుతుందో చూడమని చెప్పలేదు అన్నారు. ఇక అర్ధరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడి జరిగింది అన్నారు. మీరు నిర్దోషులైతే చట్టం ద్వారా నిరూపించుకోవాలి అని కేటీఆర్ ను ఉద్దేశించి సూచించారు. రెవెన్యూ రికార్డులు పగడ్బందీగా ఉంచేందుకు ధరణిని తీసుకొచ్చామని గత సర్కారు చెప్పినప్పటికీ దాంట్లో పలు లోపాలు బయటపడ్డాయి. ధరణికి ముందు నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూదాన భూముల క్రయ విక్రయాలకు అనుమతి లభించింది కాదు. కానీ ధరణిలో భూముల స్వభావం కాలంలో ఇవి భూదాన్ భూములు అని ఉన్నా క్రయ విక్రయాలు జరుగుతుండడం గమనార్హం. తిమ్మాపూర్ కుంభకోణమే దీనికి నిదర్శనం. ఇక నాగారం భూదాన్ భూముల వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో భూదాన్ భూముల కుంభకోణం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ శివార్లోని 111 ఎకరాల భూదాన్ భూములపై కన్నేసిన బడా నేతలు అందులో 39 ఎకరాల రికార్డులు తారుమారు చేసి పట్టా భూములుగా మార్చించేశారు. ఇక ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల దాకా ఉంటుంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్లో ఈ భూ కుంభకోణం జరగడం గమనార్హం. గత ప్రభుత్వంలో పెద్ద తల్లలుగా పేరొందిన 2 నేతల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, ఇందుకు యాదవ సోదరులు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సదర్ సమ్మేళనానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇకపై ప్రతి ఏడాది సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు. ఇక కులీ కుతుబ్ షాహీ నిజాంల కాలం నుంచి నగర నిర్మాణం అభివృద్ధిలో యాదవులు మూల పురుషులుగా ఉన్నారని, మూసీలో గడ్డి చేలు యాదవ సోదరులవే అని ఆయన గుర్తు చేశారు. ఇక మూసీ పరివాహక ప్రాంతం మురికి కూపంగా మారి హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తోంది అని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి పునరుద్ధరించాలి అని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ తెలియజేశారు. మూసీ వెంట నరకం అనుభవిస్తున్న పేదవారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు ఇస్తామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పెంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని రేవంత్ చెప్పారు. తెలంగాణలో ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వివిధ బెటాలియన్ పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, చిన్నారులు నిరసనలు చేపట్టారు. సస్పెండ్ చేసిన 39 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ పోలీసులు ఆందోళన చేపట్టారు. లేని పక్షంలో తమను కూడా సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పోలీస్ వ్యవస్థను ఇక్కడ కూడా అమలు చేయాలి అని కోరడం తప్ప అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మంచిర్యాల జిల్లా గూడిపేట 13వ బెటాలియన్లోని 4 కానిస్టేబుళ్లు, 1 హెడ్ కానిస్టేబుల్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలి అని కమాండెంట్ రాములకు వినతి పత్రం అందించారు. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని వరంగల్ 4వ బెటాలియన్ సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ధర్నా చేశారు.
టీజీఎస్పీ వధురా, ఏక్ పోలీస్ ముద్ర అంటూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ కానిస్టేబుల్ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఇక నల్గొండలోని అన్నేపర్తిలో గల 12వ బెటాలియన్ పోలీసులు నిరసనలు 4వ రోజు కొనసాగాయి. బెటాలియన్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని కోరుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ విగ్రహం ముందు 3వ బెటాలియన్ కానిస్టేబుల్ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఇక ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు టీజీఎస్పీ సిబ్బంది తెలియజేశారు. నిర్మల్ జిల్లా బాసర్లోని ఆర్జీయూకేటీ IIITలో పోలీసులు బకాయిలు వసూలుకు అధికారులు అమలు చేస్తున్న నిబంధన అలాగే పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. చదువు పూర్తయిన విద్యార్థులకు బకాయిల పేరు చెప్పి అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసినా కూడా యూనివర్సిటీ అధికారులు మాత్రం వాటిని బేఖాతరు చేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటూ ప్రైవేటు సంస్థల్లో మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఓ మాజీ విద్యార్థి హైకోర్టు మెట్లెక్కాడు. నల్గొండ జిల్లా తేరాటుపల్లి గ్రామానికి చెందిన ఫణికుమార్ గతేడాది IIITలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బీటెక్ సర్టిఫికేట్ల కోసం IIITకి వస్తే అధికారులు 86,000 రూపాయల ఫీజులు బకాయి ఉందని ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పడంతో కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను ఉచితంగా అందించేందుకు IIITలకు ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. వీటిలో చేరే విద్యార్థుల్లో 95% మంది నిరుపేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేవారే ఉంటారు. భవిష్యత్తుపై బోలెడని ఆశలతో వచ్చే ఈ విద్యార్థులపై అధికారులు ఫీజుల భారం మోపుతారు. ఈ రోజుల్లో సైబర్ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమో అన్నారు. మోసగాళ్లు తాము పోలీసులుగా, సిబిఐ, ఆర్బీఐ, నార్కోటిక్స్ అధికారులుగా పరిచయం చేసుకుని వ్యక్తిగత సమాచారాన్ని రాబడతారని, తర్వాత ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా నిర్ణీత సమయంలోగా డబ్బులు చెల్లించాలని భయపెడుతూ ఒత్తిడి చేస్తారని తెలియజేశారు. ఆదివారం ప్రసారమైన 115వ మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సైబర్ నేరాల అంశాన్ని ప్రస్తావించారు. సైబర్ దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆగి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయించండి అనే 3 అంచెల విధానాన్ని పాటించాలని మోదీ ప్రజలకు సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్టు వంటి ప్రక్రియ లేనే లేదు అని మోదీ స్పష్టం చేశారు. ఇది నేరగాళ్ల ముఠా చేసే మోసమని, ఏ ప్రభుత్వ సంస్థ మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేయదు, ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని బెదిరించదు అన్నారు. ప్రశాంతంగా ఆలోచించండి, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దు అన్నారు. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ కాల్ను రికార్డ్ చేయండి. ప్రభుత్వ సంస్థలు ఎవరిని బెదిరించవు అని గుర్తుంచుకోండి. ఇలాంటివి పరిస్థితి ఎదురైతే వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి అని మోదీ సూచించారు. రాజకీయాలు పాము లాంటివి. నేను రాజకీయాల్లో చిన్న పిల్లాన్నే కావచ్చు, తనకు అనుభవం కూడా లేకపోవచ్చు, అయినా బరిలోకి దిగిన తర్వాత ఎవరికి భయపడేది లేదు అని తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యాఖ్యానించారు. ఇక తమ పార్టీకి బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే డీఎంకే రాజకీయ ప్రత్యర్థిగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి వద్ద భారీ ఎత్తున నిర్వహించిన టీవీకే తొలి మహానాడులో లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో విజయ్ ప్రసంగించారు. ఇక ఇప్పటి వరకు ఆడియో లాంచ్ ప్రోగ్రాంలో ప్రసంగించిన తాను తొలిసారిగా ఇంతమంది ప్రజల ముందు వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉంది అని చెప్పారు. ఇక ఈవీఆర్ పెరియార్, కె కామరాజ్, బిఆర్ అంబేద్కర్, రాణివేలు నాచియార్, అంజలి అమ్మాళ్ వారసత్వాన్ని కొనసాగిస్తామన్నారు. వారి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇక కెరీర్ ను పీక్స్ లో వదిలేసి తమిళనాడు ప్రజలపై తిరుగులేని విశ్వాసం, నమ్మకంతో రాజకీయాల్లోని విజయ్ తెలియజేశారు. ఇక తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని, రాజీ పడే ప్రసక్తే లేదు అని, సర్దుబాటు రాజకీయాలు ఉండబోవు అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతో వచ్చాను అని చెప్పారు. విమాన బెదిరింపులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నప్పటికీ ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆదివారం కూడా 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. దీంతో గడిచిన 14 రోజుల్లో మొత్తంగా 350కి పైగా విమానాలు ఈ తరహా బెదిరింపులు ఎదుర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక తమ సంస్థకు చెందిన 15 విమానాలకు ఆదివారం బెదిరింపులు వచ్చినట్లు ఆకాశ ఎయిర్లైన్స్ వెల్లడించింది. వాటికి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత సర్వీసులు కొనసాగాయని పేర్కొంది. వీటితో పాటు ఇండిగోకు చెందిన 18 విమానాలకు, 17 విస్తారా విమానాలకు ఇటువంటి మెసేజ్లు వచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తంగా ఆదివారం ఒక్కరోజే 50 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం.
ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా భారత్కు చెందిన విమానాలకు బూటకపు బాంబు బెదిరింపులు పెరగడంతో సామాజిక మాధ్యమ వేదికలకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ తరహా బెదిరింపుల్లో అధిక భాగం సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. వీటి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మరోసారి స్పష్టం చేశారు. చైనాలో జనాభా సంక్షోభం కొత్త విచిత్రాలను సృష్టిస్తోంది. దశాబ్దాలుగా ఒకే సంతానం విధానాన్ని కఠినంగా అమలు చేయడంతో పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయి వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా వేలాది కిండర్ గార్డెన్లను మూసివేస్తున్నారు. మిగిలిన వాటిని వృద్ధాశ్రమాలుగా మారుస్తున్నారు. పిల్లల చేరికలు బాగా తగ్గిపోవడంతో గత ఏడాది దేశవ్యాప్తంగా 14,808 కిండర్ గార్డెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం వాటి సంఖ్య 2,74,000కు పరిమితమైంది. కిండర్ గార్డెన్లలో చేరుతున్న పిల్లల సంఖ్య గత 3 ఏళ్లుగా వరుసగా తగ్గుతూ వస్తుంది. గత ఏడాది 4 కోట్ల మంది పిల్లలు మాత్రమే చేరారు. ఇక అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11% తక్కువ. అంటే దాదాపు 53 లక్షల మంది తక్కువగా చేరారు. ఇక చైనా జనాభా కూడా గత 2 ఏళ్లుగా తగ్గుతూ వస్తోంది. 2023లో జనసంఖ్య 20 లక్షలు తగ్గింది. ఫలితంగా జనాభా 140 కోట్లకు చేరింది. జనాభా పరంగా చైనా 2 సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఓవైపు జనాభాలు సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా ఇక మరోవైపు వృద్ధ జనాభా పెరిగిపోతుంది. 2023 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా 2035 నాటికి సంఖ్య 40 కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుంది అని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్డెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని. బ్యాటింగ్ లో భారత మహిళల అస్థిరత్వం కొనసాగుతూనే ఉంది. బ్యాట్తో తడబడ్డ హర్మన్ ప్రీత్ బృందం నిన్న ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కెప్టెన్ సోఫీ డివైన్ అదిరే ఆల్రౌండర్ ప్రదర్శనతో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 9 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ స్లిమ్మర్ తొలి వికెట్కు 87 పరుగులు జోడించి అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సోఫీ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమె మ్యాడిక్ గ్రీన్తో 5వ వికెట్కు 82 పరుగులు జోడించింది. రాధా యాదవ్ 4 వికెట్లు పడగొట్టినా ధారాళంగా పరుగులిచ్చింది. దీప్తి శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.